నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. టీ వెంకటాపురంలో యనమల దివ్య ప్రజా దర్బార్. ప్రజా వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే. అనకాపల్లిలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం. పురస్కారాలు అందజేసిన అయ్యన్న, కొల్లు రవీంద్ర. లోవ దేవస్థానాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్. భక్తుల సౌకర్యాల పట్ల సంతృప్తి. కాకినాడ జిల్లాలో దస్తావేజు లేఖర్ల పెండౌన్. జగ్గంపేటలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అన్ని వర్గాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అయ్యన్న పాత్రుడు పురస్కారాలను అందజేశారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో 154 మంది, ఇంటర్మీడియట్లో 34 మంది విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపిక కాగా, ప్రతి విద్యార్థికి 20,000 నగదు బహుమతితో పాటు ఒక మెడల్, ప్రశంసా పత్రాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా అందజేసి అభినందించారు. అలాగే యువ నాయకుడు, ఐటీ శాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10th రిజల్ట్లో కానీ ఇంటర్ రిజల్ట్లో కానీ అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరిచినటువంటి విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 4,344 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ని, అలాగే 978 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని ఎంపిక చేసి, అంటే బాగా మెరిట్ చూపించినటువంటి పిల్లల్ని ఎంపిక చేసి ఈరోజు ప్రోత్సాహాలు, అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతోంది. మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని అందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది. ఈరోజు అనకాపల్లి కాకినాడ జిల్లా తుని మండలం టీ వెంకటాపురంలో ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యలను చాలా ఓపికగా అడిగి తెలుసుకున్న ఆమె ప్రజా వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అధికారులను ఆదేశించారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన టీ వెంకటాపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు స్థానిక కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆమె ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా వినతులను స్వీకరించారు. చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కలగా శ్రీనుబాబు, బందం బుజ్జి, కాతా గోవిందు, పప్పు నవీన్, కాసాపు తాతారావు, గుర్లి కృష్ణ, పప్పు అప్పారావు, గింజాల రాజులు, ఇస్రపు గణపతి, పప్పు నాగేశ్వరరావు, పప్పు వీరబాబు, కొల్లి వెంకటేష్, కాతా రమణ, తేటగుంట పంచాయతీ నాయకులు గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, కొల్లు సత్యబాబు, చామంతి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కాదా, ఇది ఎల్ఓసి పెట్టుకొని ఆపరేషన్ చేయించుకోరాదా? ఎల్ఓసి పెట్టుకొని ఆపరేషన్ అట్లా తీసుకెళ్ళండి ఒకసారి ట్రస్ట్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ కి. ఇప్పుడు ఏం చేద్దామని మరి? ఎల్ఓసి రాయించుకొని మీరు ముందు వెళ్ళి అక్కడ ఎక్కడికి వెళ్ళినా సెట్ అవ్వదు అని చెప్తాను.
వెళ్ళమనే తిరగడానికి కూడా ఇంకా వెళ్ళడానికి కూడా లేదు కదా. అవును, నేను అంటున్నాను కాకినాడ వెళ్ళి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎల్ఓసి ఇస్తాం. ఆడపిల్ల అమ్మేసుకుంటే వీటిని తీసుకున్నాడండి. రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒక 10 మంది అండి. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న గొడవలు అనడంలోకి వచ్చింది. వస్తే ఈ భూమిని ఆయన నేను రిజిస్ట్రేషన్ చేయలేదు కదా, నేను అమ్మేసి 22 సంవత్సరాలు వస్తుంది. అవునవును. చీకూరు, ఎర్రకోనీరు, మన వెంకటాపురం, తెచ్చుకొత్తూరు, అవసరం దాకానండి. ప్రతిరోజు వెళ్ళి రావడానికి ఇబ్బంది పడుతున్నారండి. అసలు స్కూల్ బస్సు గతంలో కూడా అడిగి డిఎం గారు కూడా కలిసాం. కొంచెం ఇక్కడ ఆ రోడ్డే కదా, అదే కదమ్మా. ఏదో గొర్రెల సీను, గొర్రెల శ్రీని కాదండి. ఈసరపు చంటి బాబు. అది లేదా ఆ రోడ్డు పెట్టమన్నాం కదా. పెట్టుకున్నారా? ఓకే, ఈ లోపల సదరన్ సర్టిఫికేట్ రెడీ చేసుకున్నారా? అన్ని ఉన్నాయి మేడం గారు. పింఛను మార్పు చేయాలండి. అవును. ఏంటి ముందు విడో పెన్షన్ పెట్టేసుకున్నారు. సరే, మళ్ళీ న్యూ పెన్షన్స్ లో ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టుకున్నారు కదా, మరి గ్రీవెన్స్ కి వెళ్ళినప్పుడు ఇది క్లియర్ అయిన తర్వాత అప్పుడు వస్తుంది సదరన్. మీరేమవుతారు? మీ అక్కన. అవును, పెన్షన్ ఇప్పుడు పెట్టించండి. సదరన్ స్లాట్ ఓపెన్ అయింది కదా. వచ్చింది, ఎంత వచ్చింది? అదే 90 రావాలి కదా సార్. ఎంత సదరన్ సార్? 6000 వస్తుందా? సదరన్ వచ్చింది, పెట్టండి. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆయన? అయ్యో, ఆహా, ఫోటో తీయన సరే. మీకు ఇది పాడి రైతులకి యూరియాది అది వెటనరీ ఇవ్వాలంట. పాడి రైతులు కావాలట. కొత్త పెన్షన్ రాగానే పెడతారు. అవును, సదరన్ సర్టిఫికేట్ తీసుకుంటే పెట్టేసి ఇప్పుడు స్లాట్ ఓపెన్ అయింది కదా, అక్కడికి వెళ్ళమని చెప్పండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే, సచివాలయానికి వెళ్తే వాళ్ళు బుక్ చేస్తారు. చుట్టూ ఫ్రెండ్స్ చేసేసారు మేడం. 10 సంవత్సరాలు ఏంటండి పట్టుకుంది. అతను రిజిస్ట్రేషన్ చేయలేదు, డబ్బులు తీసుకుంటాడండి. మా తమ్ముడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మీరు ఏమైనా సాల్వ్ చేయగలుగుతారా గురించి? మేడం మరి కూర్చోబెట్టి అందరికీ కూడా మా నమస్కారాలు. అందరికీ కూడా శుభోదయం. మీరు అందరూ కూడా అడిగిన వెంటనే మా కార్యకర్తలు కూడా పర్లేదమ్మా పొద్దున్నైనా సరే పెట్టేసేయండి అని చెప్తే పాపం ముందుకొచ్చి పెట్టించారు. మీరు అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇవాళ మీ అర్జీలు ఏవైతే ఉన్నారో ఇవన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా దర్బార్లో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడే సాల్వ్ అయ్యేటట్టు. ఎక్కడో ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారు, ఆఫీస్కి ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి పనులు అన్న ఆలోచనకి విరుద్ధంగా, ఆలోచనకి డిఫరెంట్ గా ఇవాళ మీ దగ్గరికే ఎమ్మెల్యే గారు మీ దగ్గరికే వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడే పరిష్కరించేటట్టు విధంగా ఇవాళ ప్రజా దర్బార్ అనేది మనం టీ వెంకటాపురంలో ఏర్పరచుకున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన ప్రాబ్లమ్స్ నాకు వచ్చేసరికి ఈ ఒక రైతు వచ్చున్నారు. వాళ్ళకి పాపం గడ్డిమేటును ఇంకొకటి ఏది కలిపింది, గొర్రెలపాగా. ఓకే, రెండు గడ్డి మోపులు ఏవో కాలిపోయినాయి అంట ఆ పవర్ లైన్స్ ఉండడం మూలాన. అలాగే కరెంట్ ఏ గారిని పిలిచి వాళ్ళు అక్కడికక్కడే సాల్వ్ చేయడం జరిగింది. ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో షిఫ్ట్ చేస్తామని కూడా చెప్పాము ఈ ప్రజా దర్బార్ ద్వారా. అలాగే రెండో విషయం వచ్చేసి పైప్ లైన్ ఎట్ గొల్లపేట కావాలన్నారు. ఈ విషయం కూడా త్వరలో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో ప్రజా దర్బార్కు ఒక ఉన్న ఇంపార్టెన్స్ మీరు అందరూ కూడా తెలుసుకొని తప్పకుండా మీ ఇది ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే
మెయిన్ సమస్య వచ్చేసి మీకు మెయిన్ డ్రైన్ ఒక సమస్య ఉంది, అది త్వరలో టేకప్ చేస్తాము. నెక్స్ట్ జీరాంజీలో ఏదైతే మనకు ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ తోటి మెయిన్ డ్రైన్ అనేది ఒకటి సాల్వ్ చేస్తాం. అలాగే మన 12th and 13th వార్డ్ డ్రైన్స్ కూడా లేడీస్ వచ్చి నన్ను అడిగారు, తప్పకుండా ఇది కూడా సాల్వ్ చేస్తాం. అలాగే 2 రోడ్లు అడిగారు, ఆ 2 రోడ్లు కూడా ప్రయారిటీలో పెట్టుకున్నాం. ఆ 2 రోడ్లు అడ్రస్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఆ 2 రోడ్లది అదే మన రైల్వే లైన్ వెనకాల అన్నారు. రైల్వే లైన్ వెనకాల మాకు ఒక 2 రోడ్లు ఉన్నాయమ్మా, అవి వేసి పెట్టండి అని చెప్పారు. నెక్స్ట్ ఈ ఊరికి గ్రామంలో ఏ పని అయినా ఉంటే మన కూటమి ప్రభుత్వం తరఫున ఫస్ట్ అదే పని టేకప్ చేస్తున్నాం. ఆ 2 రోడ్లు కూడా ఆడవాళ్ళు వచ్చి అడిగారు, ఆ 2 రోడ్లు. అలాగే అది కాకుండా మన వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళకు యూరియా కోసం అడగడం జరుగుతుంది, అది కూడా తప్పకుండా చేపిస్తాం ఆ పని కూడా. తర్వాత స్కూల్ బస్ ఒకటి అడిగారు, హంసవరం మోడల్ స్కూల్ కి మన టీ తిమ్మాపురం నుంచి కూడా టీ వెంకటాపురం నుంచి చాలా మంది పిల్లలు వెళ్తున్నారమ్మా స్కూల్ కి, వాళ్ళకి బస్సు సదుపాయం అనేది లేదు కాబట్టి కొంచెం కల్పించండి అని చెప్పి ఇక్కడ ఎండిఓ గారు కూడా ఉన్నారు, వారికి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా లెటర్ పెట్టడం జరుగుతుంది. సో ఇవి ఇవాళ ఈ ప్రజా దర్బార్ యొక్క సమస్యలు. ఇందులో ఆల్రెడీ కూడా 80% కూడా ఇక్కడే పరిష్కరించాం. ఇంకా చిన్నవి ఏవైతే మన పెన్షన్లు ఏవైతే ఉంటాయో, అలాగే హౌసింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో, మీ అందరికీ తెలుసు మాట మీద నిలబడే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం కాబట్టి ఎక్కడా కూడా నిరాశ చెందొద్దు. మీ పెన్షన్లు మీకే వస్తాయి తప్పకుండా. ఎప్పుడైతే మాట ఇచ్చున్నామో, ఏదైతే ఎలక్షన్ ముందు మన మేనిఫెస్టోలో ఇచ్చున్నామో కొత్త పెరిగిన పెన్షన్ ఇస్తా అన్నాము, అది మాటకు నిలబడి పెరిగిన పెన్షన్ తో పాటు ఇస్తున్నాం. ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేస్తాం తప్పకుండా. నెక్స్ట్ ఇంకో 6 months లో రిలీజ్ చేయొచ్చు కొత్త పెన్షన్లో. పెన్షన్దారులు ఎవరైతే అర్హులు ఉన్నారో తప్పకుండా వాళ్ళ పెన్షన్ కూడా పెట్టిస్తాము. అలాగే ఇళ్ల హామీ ఏదైతే ఉందో, ఇళ్ల స్థలం హామీ ఏదైతే ఉందో, ఎలక్షన్ హామీ మన విలేజ్ లో అయితే 3 సెంట్లు, టౌన్ లో అయితే 2 సెంట్లు, తప్పకుండా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు మన కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పకుండా. అలాగే మనం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాము. మీ అందరికీ తెలుసు, ఆడవాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, పెరిగిన పెన్షన్లు కానివ్వండి, అలాగే తల్లికి వందనం కానివ్వండి, ఇలాంటి మంచి సంక్షేమ పథకాలు ఇవన్నిటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఎన్నో చేసుకున్నాం. మీ ఊరికి వచ్చేసి ఉట్టి టీ వెంకటాపురానికి వచ్చేసి ఇప్పటికే 20 లక్షలతోటి పని చేయడం జరిగింది. ఇందులో 4 రోడ్లు వచ్చింది, చూస్తున్నారు కదమ్మా. రోడ్లు వేసామా 4 రోడ్లు. ఈ 4 రోడ్లే కాకుండా ఈ 20 లక్షలతో ఈ 4 రోడ్లు వేసాము. అలాగే ఇంకా 15 లక్షలతో కూడా ఇంకో 3 రోడ్లు వేయవలసి ఉంది. ఆ పని కూడా త్వరలో మొదలు పెడతామని చెప్పారు. ఆ 3 రోడ్లు కూడా వస్తాయి. ఇవే కాకుండా ఇంకా వచ్చే ఫండ్స్ తోటి కూడా తప్పకుండా ఎక్కడా కూడా గుంతల రోడ్లు లేకుండా అన్ని రోడ్లు వేయాలని చెప్పేసి మా కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా కితాబిస్తున్నారు, బాగుందని చెప్పేసి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే పెన్షన్లు హౌసింగ్ సైట్లు ఉన్నాయో తప్పకుండా మేము మాట మీద నిలబడే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కాబట్టి ఎక్కడా చింత అవసరం లేదు. మీ అందరికీ ఇచ్చిన మాట నెరవేర్చే మాటలే కాదు, ఇచ్చిన మాట మీద నిలబెట్టి నెరవేర్చే ప్రభుత్వమే మన కూటమి ప్రభుత్వం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంతే ఆదరణ మాకు ఎప్పుడు చూపించాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి. ఆషాఢ మాసోత్సవాలకు వచ్చే భక్తులకు లోవ దేవస్థానం చేసిన ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తామిచ్చిన సూచనల మేర దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు భక్తులు క్యూలైన్ల ద్వారా సంతృప్తికరమైన దైవదర్శనం జరిగేలా ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ప్రశంసించిన ఆయన భవిష్యత్తులో మరింతగా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. దేవాదాయ ధర్మాదాయ గైడ్లైన్స్ ఆలయాల్లో అమలు తీరుపై క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం కమిషనర్ లోవా ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అన్ని విభాగాలను ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణలతో కలిసి పరిశీలించారు. ఇటీవలి కాలంలో దేవాలయాల్లో అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా భక్తుడి సౌకర్యం, భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం, శుచికరమైన ప్రసాదం, తాగునీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్డి సదుపాయం, ఇటువంటివన్నీ భక్తులు
వేలాదిగా వచ్చిన దేవాలయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేసుకుని ఎలా వెళ్ళాలి అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంది. దానికి అనుగుణంగా వివిధ అంశాల మీద ప్రత్యేకంగా ప్రామాణిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేసి దానికోసం వర్క్షాప్ కండక్ట్ చేసి ఎస్ఓపి తయారు చేసి అందరికీ కూడా కార్యనిర్వహణాధికారులందరికీ జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పే అంశాలన్నిటి మీద శుభ్రత, అదేవిధంగా క్యూ లైన్ నిర్వహణ, మంచి వసతి, క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఏ రకమైన ఏర్పాట్లు చేయాలి, మంచి వెంటిలేషన్ అన్నింటిలో. దాంతోపాటుగా దేవస్థానాల్లో సాంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించడం, ఒకటి పూజలు, ఈ యాగాలు, ఇటువంటి విషయాల్లో ఒకటి. అదేవిధంగా నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రాచీన శిల్పరీతులకు ఎటువంటి భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ అన్నిటి మీద ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఆ ప్రామాణిక ఆదేశాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అమలు నిరంతరం మేము ప్రత్యేక సమావేశాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే ఫీల్డ్ లెవెల్లో వాటి అమలు ఏ విధంగా ఉంది అనేది కూడా వచ్చి ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు దేవస్థానం రావడం జరిగింది. ఇక్కడి నుంచి నేను దర్శనం చేసుకున్న భక్తులు కొందరు వాళ్ళ ఫోన్ నెంబర్లు రికార్డ్ చేస్తుంటే వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఫోన్లో వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇంతతో సంతృప్తి చెందకుండా ఇప్పుడు అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో భక్తుడి మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మరింత శ్రద్ధ వహించి మరింత మెరుగుదల తీసుకురావాల్సిందిగా ఇక్కడ కార్యనిర్వహణాధికారికి చెప్పడం జరిగింది. అయితే ఈ అంశాలలో ఈ సౌకర్యాల మెరుగుదల అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇంకా ఎంతకంటే కూడా మరింత సౌకర్యవంతంగా ఈ దేవస్థానాన్ని తీర్చిదిద్దే విధంగా దేవాదాయ శాఖ. కాకినాడ నగరంలోని జగన్నాథపురం సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ హరీందర ప్రసాద్, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓకే, ఏం పేరు? ఏం చదువుతున్నావు? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకొక పేరమ్మా. ఓకే అమ్మా. Okay. పట్టుకో. ఓకే, తీసుకెళ్తే ఎవరు? వైజాగ్. ఎక్కడ? అల్లిపురం. ఓ, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నావా? మరి పెద్ద అయిన తర్వాత మర్చిపోక మమ్మల్ని, మళ్ళీ వచ్చి చెప్పు మాకు. ఓకే, వెరీ గుడ్. బాయ్స్ని పిల్లండి. ఇది అయిపోయాక పర్యావరణ ప్రేమికుడు దాలియనాయుడు మాస్టర్ వన సంరక్షణతో పాటు పక్షులకు ఆహారం అందించే మహాసంకల్పం ప్రశంసనీయం. నగర వాతావరణంలో పాత సంప్రదాయాలు మరుగున పడ్డాయి. అయితే దాలియనాయుడు మూగజీవాల ఆకలి తీర్చేందుకు వరికంకులు ఊరువాడ అందజేస్తున్నారు. మున్ముందు ఆలయాల్లో వరికంకులు అమర్చేందుకు దాలియనాయుడు మాస్టర్ అభ్యర్థనకు దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ సానుకూలంగా స్పందించారు. లోవ దేవస్థానంలో దాలియనాయుడు మాస్టర్ కమిషనర్కు కంకులు అందజేశారు.
పూర్వం మన పల్లెటూళ్ళలో మనందరం కూడా చూసిన విషయం ఇది. వరికంకుల్ని గుచ్చి ఒక కుచ్చుగా చేసి ఇంటి ముందు ఇంటి వెనక కూడా కట్టేవారు, చూరుకు వేలాడదీసేవారు. ఎందుకంటే పక్షులకి ఆహారం. ఇంకో ఆచారం ఏంటంటే తొలి పంట ఉంటుంది, పంట కొయ్యగానే ఆ మొదటి రోజు వచ్చిన దాన్ని ఇలా కుచ్చులుగా అల్లి అదొక కళాత్మకంగా కుచ్చులుగా చేసి ఇంటి ముందు కట్టేవారు. అది పైకి ఏంటంటే అలంకరణగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా దాని అంతరార్థం ఏంటంటే ఆ మోగజీవాలకి ఆహారం అందించడం. అనేక రకాల పక్షులు, పిచ్చుకలు, రామచిలుకలు, బుడతలు, మైనాలు, అనేక రకాల పక్షులు వచ్చి ఇంటి ముందు అవి తింటూ ఉండేవి. అదేవిధంగా దాంతోపాటు ఒక కుండీల్లో నీళ్లను కూడా పెట్టేవారు ఇంటి ముందు తొట్టల్లో. ఇటు ఆహారం, తాగునీరు రెండూ కూడా. అంటే మిగతా మూగజీవుల్ని ఆదరించడం, వాటికి కావలసిన ఆహారాన్ని అందించడం మన సాంప్రదాయంలో ఒక భాగం. అయితే కాలక్రమేణా ఈ నగర వాతావరణం వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాలు కొంచెం మర్చిపోవటం, ఇటీవల కాలంలో పల్లెటూళ్ళలో కూడా ఈ సాంప్రదాయం చాలా వరకు అంతరించిపోతుంది. దాలినాయుడు గారు ప్రత్యేకంగా దీన్ని మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం కోసం ఒక వ్యక్తి దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. చాలా సంతోషించదగ్గ విషయం, చాలా అభినందించదగ్గ విషయం. దానికి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు ఆయన కోరిన విధంగా మేము దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయాల్లో కూడా ఈ వరికంకుల కుచ్చుల్ని అలంకరించడానికి తప్పనిసరిగా మా వంతు కృషి చేస్తాం. అంటే మళ్ళీ ఆ పక్షులకి ఆహారాన్ని అందించుకుంటే మనం పక్షి జాతిని మళ్ళీ పెంపొందించుకోవటం జరుగుతుంది. దాని ద్వారా ప్రకృతిని మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం. అందుచేత చాలా ముఖ్యమైన విషయం ఇది. దీని విషయంలో ఆయన్ని ఎంతైనా అభినందిస్తున్నాను. గిరిజనుల హక్కుల కోసం కాకినాడ జిల్లా జగ్గంపేటలో గిరిజన సంఘం ఉద్యమించింది. జిల్లాలో గిరిజనేతర మండలాల్లో నివాసం ఉంటున్న గిరిజనులను ఎస్టీలుగా గుర్తించాలని అర్జున్రావు ఆధ్వర్యంలో గిరిజన సంఘం ఆందోళన బాట పట్టింది. కుల ధృవీకరణ పత్రాల జారీలో జాప్యాన్ని నివారించి గిరిజన సంక్షేమ పథకాలను అమలు చేయాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో నుండి గిరిజనులందరికీ కూడా ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళందరికీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని, అలాగే వాళ్ళందరికీ కూడా కొండపూడి పట్టాలు ఇవ్వాలని, సాగు చేసుకునే భూములకి పట్టాలు ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోయిన ప్రభుత్వంలో వీళ్ళందరినీ వివక్ష చూపించి చాలా మంది గిరిజనులు అణిచేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అందుకోసం బావారం గిరిజనులకి, మల్లవరం గిరిజనులకి, గోవిందపురం గిరిజనులకి అటవీ హక్కుల చట్ల ప్రకారంగా కూడా గతంలో సర్వే చేశారు. ఆ సర్వే అంతా మూలపోయింది. ఇప్పుడు ఆ సర్వే చేసిన భూములు ఎత్తనో గిరిజనులందరికీ పట్టాలు ఇప్పించాలని, అలాగే వాళ్ళ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తాం. సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఈరోజు ఈ జగ్గంపేట మండలంలో, అలాగే జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యల మీద మరి వారు జగ్గంపేటలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మరి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని, అక్కడ ఉన్నటువంటి నీటికి సంబంధించినటువంటి అనేక డిమాండ్లు ఏదైతే ఉందో కాకూర జనతా పార్టీ ఇవాళ చెలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో ఇవాళ అన్ని వామపక్ష పార్టీలు, అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలియజేస్తూ ఈ రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకి మార్చి జరుగుతూ ఉంది. అదే రకంగా ఇప్పుడు విజయవాడలో కూడా జరుగుతూ ఉంది. అలాగే అన్ని రాష్ట్ర రాజధానుల్లోని కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి గిరిజన హక్కుల కోసం మేము కూడా జగ్గంపేటలో ఈ యొక్క మ్యాచ్ ఏదైతే ఉందో జరపడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులకి ఎటువంటి సదుపాయాలు లేకుండా ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది. గతంలో రంపచోడవరం పీఓ పరిధిలో ఈ యొక్క సప్లైన్ ఏరియాగా పెట్టి ఈ గ్రామాలన్నింటికి కూడా అన్ని రకాలుగా కూడా మరి అభివృద్ధి పథకాలను ఏదైతే ఉందో అమలు చేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే జిల్లాలు ఇడిపోయాయో, అది పోలవరం జిల్లాకి వెళ్ళిపోయిందో, ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నీ కూడా అటు కోటనందూరు మండలం నుంచి ఇక్కడ మొత్తం గండేపల్లి మండలం వరకు కూడా మొత్తం గిరిజన గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నాయి. గిరిజనులకి కనీసం ఇవాళ ఒక ఏపీఓ కూడా లేకుండా పోయాడు. గిరిజనుల యొక్క గోడుని ఆలకించడానికి ఏ ఒక్క అధికారి కూడా లేకుండా పోయాడు. ఇంతకు ముందు ఒక ఐఏఎస్ ఆఫీసరు పీఓ గారు ఉండి మొత్తం ఏదైతే సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా
కుల ధృవీకరణ పత్రాలు ఉంటాయి. వాళ్ళకి కమ్మ అవ్వచ్చు, కాపు అవ్వచ్చు, ఏ కులమైతే అవ్వచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొండ దొరలకి, కొండ కమ్మర్లకి, కోయ దొరలకి, ఈ ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నారు. అక్కడి నుంచి ఇవాళ సర్రకి ఏ రకంగా అయితే తరతరాలుగా ఉన్నటువంటి మొత్తం మీరు నమోదు చెయ్యాలి అంటే ఖచ్చితంగా 7 తరాలను ఎలాగైతే తెమ్మంటా ఉన్నారో, గిరిజనులు కూడా ఆ రకంగానే 7 తరాలు మీ యొక్క తరాలు తెచ్చుకోమని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఇప్పుడైతే అవేర్నెస్ పెరిగింది. కానీ మరి ఇంతకు ముందు ఏదైతే ఉన్నదో పుట్టినటువంటిది ఎక్కడ నమోదు అయ్యేది కాదు. పుట్టినటువంటి ధృవీకరణ పత్రాలు లేవు, పంచాయతీలో నమోదు చేసుకోవాలన్నది లేదు. ఈ రోజుకి కూడా పంచాయతీల్లో నమోదు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి చప్పుడు ఈ రకమైనటువంటి ధృవీకరణ పత్రాల కోసం ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక కులం ఉంది. ఆ కులానికి ఏదైతే ఉందో కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది. కానీ కొంతమంది ఏదైతే ఉన్నదో మరి అనంతబాహుల అట్టాళ్ళు మరి గిరిజనుల యొక్క సర్టిఫికేట్లు తెచ్చుకొని కొంతకాలం పదవులు అనుభవించారు. వాళ్ళ తాలూకాలందరూ ఇప్పటికే అనిపిస్తా ఉన్నారు. మరి నిజంగా చెప్పాలి అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల కుర్రవాళ్లకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నది మన ప్రధానమైన డిమాండ్ గా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పి అంటూ ఉన్నాం. అలాగే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. వైఆర్సీ ఏదైతే ఉందో వైఆర్సీలో చాలా మందిని ఖాళీ చేయించేశారు. కానీ మిగిలిన భూమి ఏదైతే ఉందో చాలా భూమి ఉంది. అక్కడ పెద్ద పెద్ద ఆసాములు ఏదైతే ఉందో ఆక్రమించుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆక్రమించుకుంటూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మేము దీన్ని సహించిన పరిస్థితి లేదు. గిరిజనులకి వాళ్ళు ఈ ప్లేన్ ఏరియాలో ఉన్నా సరే 2013లో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారంగా వీళ్ళకి మొత్తం అడవి హక్కుల చట్ట ప్రకారంగా పట్టాలు ఇవ్వాలి. గిరిజన కుల సర్టిఫికెట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క రకమైనటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. ఆ రకంగా బావవరంలో ఉన్నటువంటి గిరిజనులకి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు కదం తొక్కారు. జీవో నెంబర్ 396ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న డాక్యుమెంటరీ రైటర్స్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి 30వ తేదీ వరకు పెన్ డౌన్ కు దిగారు. ఇందులో భాగంగా జగ్గంపేట రిజిస్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేసి డిమాండ్పై నినాదాలు చేశారు. లేఖల ఐక్యత, లేఖల ఐక్యత, లేఖల ఐక్యత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టి వెంకటాపురంలో యనమల దివ్య ప్రజా దర్బార్, ప్రజా వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే. అనకాపల్లిలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం, పురస్కారాలు అందజేసిన అయ్యన్న, కొల్లు రవీంద్ర. దోవ దేవస్థానాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్, భక్తుల సౌకర్యాల పట్ల సంతృప్తి. కాకినాడ జిల్లాలో దస్తావేజు లేఖరుల పెన్ డౌన్, జగ్గంపేటలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.